ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మాకు కావలసిన పదార్థాలు: 4 ఇడ్లీలు, నూనె, పసుపు, ఉప్పు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, నిమ్మరసం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని కొద్దిగా నూనె వేసి అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు మరియు గుప్పెడు పల్లీలు వేసి బాగా కలుపుకొనవలెను. అప్పుడప్పుడు ఇలా ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు ఇలా ఉప్మాలా చేసుకుంటే నోటికి చాలా హితవుగా ఉంటుంది. అన్ని వయసుల వారికి ఇది ఇష్టపడతారు, ముఖ్యంగా పిల్లలు. పోపు వేగిన తర్వాత ఇడ్లీ ముక్కలను పిసుకుతూ బూలు ముక్కుల్లో వేయాలి. గరిటెతో ఉండలు లేకుండా బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు చల్లుకోవాలి మరియు కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి తగినంత. బాగా కలుపుకోవాలి పసుపు ఉప్పు కలిసేదాకా. అస్సలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అదే టేస్ట్. ఉండలు లేకుండా బాగా కలపాలి. కొంత టైం పడుతుంది. ఆఖరున నిమ్మరసం కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇడ్లీ ఉప్మా రెడీ. థ్యాంక్ యూ.